హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం వంకాయ మామిడికాయ కర్రీ చేసుకుందామండి. వంకాయ మామిడికాయ కర్రీ ఎవరైనా చేస్తారు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే దీంట్లోకి వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవన్నీ కూడా బాగా మగ్గవలసిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకుందాము. నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను, మీకు కారానికి సరిపడా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టిన తర్వాత 5 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా దగ్గర పడాలి. ఇందులో కొంచెం వాటర్ ఉన్నా కూడా ఏం పర్వాలేదండి, సరిపోతుంది. ఇలా అయిన దాన్ని మనం గరిటెతో లేదా పప్పుగుత్తితో కూడా కలబెట్టుకోవచ్చు. ఇక్కడ మెత్తగా ఉడికింది కాబట్టి నేను గరిటెతోటి కలబెడుతున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. పక్కన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ముక్కలుగా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, పోపు ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా అయిన దాంట్లో మనం ముందుగా పెట్టుకున్నాం కదండి వంకాయ మామిడికాయ గుజ్జు, అదైతే వేసుకుందాము. అంతే అండి, ఈ విధంగా పోపు పెట్టేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. మరి ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధానంలో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.